ప్రకాశం జిల్లా ఒంగోలులో నకిలీ పోలీసుల అవతారం ఎత్తి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్న జూనియర్ ఆర్టిస్టుల ఆట కట్టించారు పోలీసులు. నకిలీ పోలీసుల అవతారం ఎత్తిన 6 జూనియర్ ఆర్టిస్టులతో పాటు ఒక స్పా సెంటర్ నిర్వాహకుని కూడా అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొక 2 కోసం గాలింపు చేపట్టారు. ఒంగోలులో స్పా సెంటర్ నిర్వహిస్తున్న శ్యామ్ అనే వ్యక్తి స్పా సెంటర్ ఏర్పాటు కోసం ఒక వ్యక్తి దగ్గర 10 లక్షలు స్పా సెంటర్ కు పిలిచి న్యూడ్ ఫోటోలు తీశారు. అంతేకాకుండా హైదరాబాద్కు చెందిన 7 జూనియర్ ఆర్టిస్టులను ఒంగోలుకు తీసుకొచ్చి నకిలీ పోలీసుల అవతారం ఎత్తించాడు. వారితో 5 కోట్ల నగదు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయించాడు. బేరసారాల్లో చివరికి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పా సెంటర్ పై దాడి చేశారు. స్పా సెంటర్ నిర్వాహకుడు శ్యామ్ తో పాటు 6 జూనియర్ ఆర్టిస్టులను అరెస్ట్ చేశారు. మొత్తం ఈ టీంలో 9 మంది, ఇతను కాకుండా 8 మంది. ఈ టీంలో ఏంటంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా, ఒక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్గా, అలాగే లేడీ కానిస్టేబుల్గా, అలాగే మహిళా పోలీసులు, ఉమెన్ పోలీస్గా కొన్ని క్యారెక్టర్లను వీళ్ళు రెడీ చేసుకొని దానికి తగ్గట్టు కృష్ణానగర్లో వీళ్ళు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా కూడా కొంతమంది పనిచేస్తున్నారు. సో ఈ డ్రెస్సులన్నీ కూడా రెంట్కి తీసుకొని సో వీళ్ళు ఒంగోలుకి వచ్చారు. 29th ఏం చేస్తారంటే ఆ అబ్బాయిని, ఈ యొక్క శ్యామ్ అనే అబ్బాయి పిలిపించి ఒక ఇంటికి పిలిపించారు, డబ్బులు ఇస్తాం అని చెప్పారు. వచ్చిన తర్వాత అతన్ని బట్టలన్నీ ఇప్పించేసి అలాగే అతన్ని న్యూడ్గా ఫోటోలు తీయటం అలా చేసి అక్కడి నుంచి అతన్ని ఒక కెమికల్ అలాగే డ్రగ్ లాగా దొరికిందని చెప్పి అతన్ని బ్లాక్మెయిల్ చేసి వీడియో తీశారు. మొత్తం ఈ టీంలో 9 మంది, ఇతను కాకుండా 8 మంది. ఈ టీంలో ఏంటంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా, ఒక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్గా, అలాగే లేడీ కానిస్టేబుల్గా, అలాగే మహిళా పోలీసులు, ఉమెన్ పోలీస్గా కొన్ని క్యారెక్టర్లను వీళ్ళు రెడీ